మిత్రులారా, నమస్తే. హృదయపూర్వక హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమత్ జయంతి సంవత్సరంలో 2 మార్లు నిర్వహించుకుంటాం. ఒకటి, హనుమంతుడు జన్మించిన రోజైనటువంటి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు, దాన్నే చిన్న హనుమత్ జయంతి అంటాం. మరొకటి, వైశాఖ బహుళ దశమి రోజు, అంటే ఈరోజు. దీన్ని పెద్ద హనుమాన్ జయంతిగా నిర్వహించుకుంటాం. ఎందుకంటే ఆంజనేయుడు పుట్టిన తరువాత, అంటే బాలుడిగా ఉండగా, ఒకనాడు ఆకాశంలో ఉదయ సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటే అది ఒక పండు అనుకొని మింగడానికి ఆకాశానికి ఎగిరాడు. అదే సమయంలో రాహువు కూడా సూర్యుని మింగడానికి వస్తూ ఉన్నాడు. ఆ రాహువును వెంటబడ్డాడు ఆంజనేయుడు. రాహు తప్పించుకొని ఇంద్రుడి వద్దకెళ్ళి, ఇంద్రదేవా, ఇదెక్కడి న్యాయం? నాకు కేతువుకే కదా ఆ సూర్యుని మింగడానికి హక్కు. మరి ఒక బాలుడు ఆ సూర్యుని మింగే ప్రయత్నం చేయబోతున్నాడు అని ప్రశ్నించాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రాహువుతో కలిసి బాలుని చూడటానికి వచ్చారు. రాహువు కనపడకపోయేసరికి ఆంజనేయుడు మళ్ళీ సూర్యుని మింగే ప్రయత్నం చేయబోతున్నాడు. ఎప్పుడైతే రాహువు ఇంద్రుడు కనిపించారో, ఇంద్రుడు తెల్లటి ఐరావతమును ఎక్కొచ్చాడు. ఇప్పుడు దృష్టి ఇంద్రుడిపై పడింది ఆంజనేయుడికి. ఆ ఆంజనేయుడి బాల్య చేష్టలు సహింపక ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధంతో ఆంజనేయుడి ఎడమ దవడపై మోదాడు. ఎడమ దవడ ఎముక విరిగింది. దాన్ని హనువు అంటాం. హనువు విరిగినవాడు కాబట్టి హనుమంతుడు నేలపై ఒక గుహలో పడి స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోవడమే కాదు, అతడిలో ఆ శ్వాస స్తంభించింది, ఆయుష్ తీరింది. వాయుదేవుడు ఆగ్రహించి, తండ్రి అయిన వాయుదేవుడు ఆగ్రహించి సమస్త జగత్తులో గాలిని స్తంభింపజేశాడు. దేవతలు, ఋషులు పరుగు పరుగున బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను ప్రార్థించారు, ఈ జగత్తులో కలిగినటువంటి ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడమని. అప్పుడు సాక్షాత్తు బ్రహ్మే బయలుదేరి వచ్చి ఆ బాలుని చూసి, ఇతడు సాక్షాత్తు పరమేశ్వరుడి అంశ అని చెప్పి అతడికి ప్రాణం పోశాడు, పునర్జీవితుణ్ణి చేశాడు. సూర్యుడు, ఇంద్రుడు, సకల దిక్పాలకులు కూడా తమ శక్తుల్ని ఆ బాలుడికి ధారపోశారు, చిరంజీవిని చేశారు. అలాంటి సుదినం వైశాఖ బహుళ దశమి. అందువల్ల ఇది పెద్ద హనుమ జయంతిగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ శుభతరుణంలో రామాయణంలోని అత్యద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. ఆ సుందరకాండలో మేఘనాథుడి వల్ల బంధింపబడినటువంటి ఆంజనేయుడు రావణాసురుడితో రాముడి గురించి పరమాద్భుతంగా మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని తెలుసుకొని ఆంజనేయుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. మొదట సుందరకాండ యొక్క ఆ సుందరత్వాన్ని తెలుసుకుందాం. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇది ప్రాజ్ఞుల వచనం. పురుష మోహనాకారుడు, సుగుణగణ సుందరుడు శ్రీరాముడు. సర్వవిధముల భువనైక సుందరి సీతామాత. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమంతుడు పరమసుందరుడు. అశోకవనము అతిలోక సుందరం. శ్రీ సీతారామ హనుమంతుల మహామంత్రములు
సుందరములు, దివ్యములు. ఈ మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరం. ఈ సుందరకాండ అత్యంత సుందరము కనుక ఈ సుందరకాండమునందు సుందరము కానిదేముంది అంటారు ప్రాజ్ఞులు. ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రం చేత బంధింపబడినటువంటి ఆంజనేయుడు రావణాసురుడి సభలో ఉన్నాడు. రావణాసురుడి యొక్క సేనాధిపతి ప్రహస్తుడు అంటున్నాడు, ఓ వానరా, దేవేంద్రుని దూతగా వచ్చావా? యమ వరుణ కుబేరులలో ఎవరైనా చారకృత్యానికి నిన్ను పంపారా? విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఈ లంకానగరములో ఎందుకు అడుగు పెట్టావో నిజం చెబితే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవన్నాడు. హనుమంతుడు అంటున్నాడు, ఇంద్ర యమ వరుణ కుబేరులతో నాకు ఏ సంబంధము లేదు. విష్ణు ప్రేరణతో నేను రాలేదు. నేను వానరుడను. నా వానర ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవదానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు నన్ను బాధించవు. అది నాకు పితామహుడిచ్చినటువంటి వరం. మీ మహారాజును చూడాలనే కోరికతో నేను బంధితుడనైనట్లు నటించి ఇలా వచ్చాను అని రావణుడి వైపు తిరిగి, లంకేశ్వర, సుగ్రీవ సందేశముతో నీ దగ్గరకొచ్చాను. ఆయన సోదర ప్రేమతో నీ కుశలం అడగమన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది. మా ప్రభువు ఏమన్నాడో వినిపిస్తాను. రథ గజ తురగ పదాతి బలసంపన్నుడు దశరథ మహారాజు. ఆయన లోక ప్రజలందరినీ పితృవాత్సల్యంతో చూసుకునేవాడు. ఇంద్రునితో సమమైన తేజస్సు కల ఆ మహారాజు ఆజ్ఞానుసారం ఆయన పెద్ద కొడుకు దండకారణ్యానికి వచ్చాడు. ధర్మవర్తనుడు, తీవ్ర బల పరాక్రమ సంపన్నుడు అయిన రామచంద్రుని వెంట తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత కూడా వచ్చారు. జనకరాజపుత్రి పతివ్రతైన ఆ సీత ఒకనాడు దండకారణ్యములో కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులు కిష్కింధ చేరి ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేషణ భారం వహించాడు మా ప్రభువు. వానర రాజ్యం సుగ్రీవునకు ధారపోశాడు రాముడు. మా కపిలోక ప్రభువు మహావీరుడు వాలి. నువ్వెరుగనివాడు కాదు వాలి. అటువంటి యోధుని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చాడు రాముడు. ఆడిన మాట ప్రకారం వానర సేనలను 4 దిక్కులకు పంపించాడు సుగ్రీవుడు. మా వానర యోధులలో కొందరు వైనతేయులు, మరికొందరు వాయుదేవ సములు, అందరూ తీవ్రగమనం కలవారే. వారిలో నేను వాయువునకు ఔరసుడనైన హనుమంతుడను. 100 యోజనాల దూరం సముద్రాన్ని దాటి లంకలో సీతాదేవిని చూశాను. నిన్ను చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగిన వాడివి, తపస్వివి, ప్రాజ్ఞుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితం కాదు. నీ వంటి ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు. రామలక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి ఎదురు నిలవలేరు. రాముని మనస్సుకు కష్టం కలిగించిన వాడెవడూ సుఖంగా ఊపిరి తీసుకోలేడు. ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాల హితము, ధర్మార్థ సంయుతము అయిన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయన ఎవరనుకుంటున్నావో మానవ రూపం ధరించిన దైవం. ఇక నేను సీత జాడ తెలుసుకున్నాను. మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన. నువ్వు సీతను అపహరించడం అంటే 5 పడగల పాముతో చెలగాటమే. విషాన్ని తిని బ్రతికేవాడుండడు కదా, అలానే సీతను అపహరించడము. తీవ్ర సాధనతో తపస్సు చేసిన వాడివి, ధర్మపరుడవు కనుక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు. దేవాసురులకు నిన్ను చంపడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మానవుడైన రాముడు, వానరుడైన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది. నిన్నటి వరకు నువ్వు ధర్మ కర్మల ఫలం అనుభవించావు. ఇప్పుడు ఈ సీతాపహరణం అనే అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది రావణా. జనస్థాన వదం బుద్ధ్యావాలి వదం తథా రామసుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్య హితమాత్మనః. జనస్థానములో నీ యోధులందరూ రాముని చేతులలో నేలకూలిన విషయం విన్నావు. మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు.
రామసుగ్రీవ మైత్రి తెలిసింది. ఇప్పుడు ఇంక నీ శ్రేయో మార్గం తెలుసుకోవాలి నువ్వు. ఇంత చెప్పడం దేనికంటావేమో. నేనే నీ లంకా నగరాన్ని సర్వనాశనం చేయగలను. కానీ రాముడికి అది అభిమతం కాదు. సీతాపహరణం చేసిన వారిని తనే స్వయంగా హతమారుస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పనివాడు. పైగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్లు లేదు. సర్వలంకా నాశన రూపిణి అయిన కాళరాత్రి ఆవిడ. కాలపాశాన్ని ఆవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు. రామ క్రోధాగ్ని, సీత తేజోగ్ని, ఈ రెండూ నీ లంకను సర్వనాశనం చేస్తుంటే చూడక తప్పదు నీకు. నా మాట విను. నీ సచివ సామంత బంధుమిత్రకోటిని రామబాణాగ్నికి ఇంధనం చెయ్యకు. ఈ సర్వభూతాలను ఉపసంహరించి మళ్ళీ యథాపూర్వం సృష్టించగలవాడు రాముడు. విష్ణు సమపరాక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు. చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవ్వరూ రాముని ముందు నిలవలేరు. ఆయన తలుచుకుంటే వీరెవరూ అభయం కూడా ఇవ్వలేరు అంటూ పరమాద్భుతంగా శ్రీరాముడి యొక్క ధైర్యాన్ని, శక్తియుక్తుల్ని ఎంతో ధైర్యంగా ఆ రావణాసురుడి ఎదుట వినిపిస్తున్నాడు ఆంజనేయుడు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.